అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్ వీడియో. ఈ వీడియోలో బేబీ ఫుడ్ రెసిపీస్, ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్ ఇలాంటివన్నీ షేర్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా బుడ్డదాని పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయింది. మాలిష్ చేపించి స్నానం చేపించేసి లోషన్ ఇవన్నీ రాసేసిన తర్వాత దాన్ని క్రిబ్ లోని విండో ఓపెన్ చేసి ఉంచుతాను. దానివల్ల ఏంటి అని అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దానికి ఆ నేచర్ గ్రీనరీ చూసి దానంతా అది సెల్ఫ్ ప్లే చేసుకుంటుంది అనమాట. అరుసుకొని ఆడుకొని సక్ చేసుకుంటూ ఇలా చేస్తుంది. ఈ లోపల నేను కిచెన్ లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఈ రోజు వచ్చేసరికి నేను ఓట్స్ బనానా ప్యూరీ చేస్తున్నా అనమాట. ఎవ్రీడే ఓట్స్ అనే కాదు, ఒక రోజు ఓట్స్ అయితే ఒక రోజు పోహా ఇలాగా, ఇంకో రోజు వచ్చేసరికి సూజీ ఇలాగా ఒక్కొక్కటి చేస్తాను అనమాట. మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. నేనైతే ఇక్కడ జంబో రోల్డ్ ఓట్స్ అని స్లబ్ ఫార్మ్ నుంచి ఆర్డర్ చేసుకొని ఈ వాడుతున్నా అనమాట. ఈ కంపెనీయే వాడేదాన్ని కాదు ముందు, బట్ ఖచ్చితంగా ఐ యూస్ టు మేక్ షూర్ నేను రోల్డ్ ఓట్సే వాడేదాన్ని. దాంట్లో ఫైబర్ కంటెంట్ కానీ న్యూట్రిషనల్ కంటెంట్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ. సో మీ కిడ్స్ పరంగా వచ్చేసరికి యూజ్ రోల్డ్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ ఎక్కువగా వాడకండి. ఒక కప్ తీసుకొని దాన్ని స్టీల్ కళాయే యూజ్ చేసి నేను రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి దాన్ని జల్లించుకొని గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చేసరికి మా పిల్ల చిన్నది కాబట్టి ఒక కప్ తీసుకున్నా అనమాట. ఒక స్పూన్ తీసుకొని దాని వాటర్లో నేను మంచిగా కలిపేసుకొని ఒక కప్ మిల్క్ అనమాట. ఇది ప్యూర్ మిల్కే కాదు, దీంట్లో హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ వాటర్ ఈ రెండు యాడ్ చేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్ అనమాట. ఇక్కడ నేను బనానా యూస్ చేశాను, మీరు యాపిల్ యూస్ చేయొచ్చు, లేదా పియర్స్, సపోటా ఏదైనా పర్లేదు. ఈవెన్ క్యారెట్ ఈజ్ ఆల్సో ఫైన్, బాయిల్డ్ క్యారెట్. ఇవన్నీ మంచిగా ప్యూరీ ఫామ్ లోనే ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, దీనివల్ల ఏంటి అని అంటే చోకింగ్ రాదు, గొంతు అడ్డు పెట్టి కక్కడం ఇవన్నీ అవ్వవు అనమాట. నేను స్టార్టింగ్ లో చేసిన మిస్టేక్ అదే. యాక్చువల్లీ నాకు కన్సిస్టెన్సీ ఐడియా వచ్చేది కాదు, త్వరగా అయిపోద్దని కానీ లేదా వాళ్ళకి చప్పరించడానికి బాగుంటుందని ఇలాగా కొద్ది లిటిల్ గట్టి కన్సిస్టెన్సీలో చేయడం వల్ల చాలా సార్లు వామిటింగ్ కానీ ఇవన్నీ చేసుకునేది. సో మీకు ఆ టిప్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ మొత్తం వాళ్ళు ఫినిష్ చేయరు. ఎందుకు అని అంటే మదర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఈ రోజు కంప్లీట్ చేసేసారంటే నెక్స్ట్ డే మనం దాన్ని పెంచడానికే చూస్తాము. సో నేను కొద్దిగా ఎక్కువే ప్రిపేర్ చేస్తాను, మిగిలింది నేను తినేస్తాను, అది వేరే విషయం. ఇంకా బనానాస్ విషయం వచ్చేసరికి అవి పక్కన మా క్వార్టర్స్ పక్కన ఉన్న గార్డెన్ లో పెంచినవి అనమాట. మంచిగా ముగ్గ పెట్టి పెట్టాను, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అది తినేసిన తర్వాత కాసేపు ఆడుకొని దానంతా అది పడుకుని పోతుంది, లేదా నేను పడుకోబెడతాను. సో లిటరలీ 1.5 hours 2 hours పడుకుంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఈ మధ్యలో నేను నా గురించి ఇంటి గురించి చూసుకుంటాను. శెట్టి అన్నట్టు లైఫ్ ఒక జిందగీ అయిపోయింది రాబాయ్ అని, సేమ్ అలాగే వాళ్ళు పడుకొని లేసే లోపలే మన లైఫ్ అనమాట. తర్వాత ఇంకా వాళ్ళకి తినిపించామా, లేపామా, వాళ్ళు పడ్డారా, లెగిసారా, ఏడిసారా, ఇదే సరిపోతుంది. పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా రిలేట్ అవుతారు. బేబీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ మనం ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంత ప్లాన్డ్ గా చేసుకోవాలన్నా ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ గోనా బీ ఇన్ రష్ అంతే. అదే హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో ఇది ప్రస్తుతానికి అయితే నేనైతే నార్మల్ గా ఫ్రూట్స్ అవి పెడుతున్నాను, అండ్ ఓట్స్ ఒకటి పెడుతున్నాను. ఇంకా వచ్చేసరికి కొద్దిగా రీసెంట్ రాగి కూడా స్టార్ట్ చేశాను, స్ప్రౌటెడ్ రాగి. అది కూడా నేను స్లబ్ ఫామ్ నుంచే తీసుకుని స్టార్ట్ చేశాను అనమాట. చూద్దాము ఇంకా 6 months కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎలాంటివి పెడతాను ఏంటి అనేది నేను షేర్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అది మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్పడం ఏం మర్చిపోయానంటే ఇదే చెప్పాలనుకున్నాను. ఏదైనా సరే బేబీకి రిలేటెడ్ గా నెయ్యి అవనియండి, ఉగ్గు అవనియండి, ఇంకా ఏదైనా పౌడర్స్ కానీ మెయిన్లీ ఇలా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ఏవైనా సరే పోవు. ఇలా స్టీల్ వాటిలో కానీ ప్లాస్టిక్ వాటిలో కానీ స్టోర్ చేయొద్దు. సో దిస్ ఇస్ ద టిప్ ఐ వాంట్ షేర్. మీకు చెప్పాలనుకున్నా మర్చిపోయాను అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ప్రజెంట్ అయితే కాఫీ తాగుతూ ఒక యూట్యూబ్ షార్ట్ అయితే ఎడిట్ చేసుకోవాలి, అది ఎడిట్ చేయాలి. చూద్దాం
అది ఎడిట్ చేసేసిన తర్వాత మేడం గారు మధ్యలో లెగిసారనుకో, ఇంకా దాన్ని ఎత్తుకుంటూ చూసుకుంటూ వంట చేసుకోవాలి. 1.5 hour నాప్ తీసుకోలేదు ఆ రోజు, 40-45 minutes తీసుకుంది. ఇంకా అది లేసిపోయింది కదా, దాన్ని లెగిసి పట్టుకొని వంట అయితే చేశాను. సో ఆ వీడియో ఇంకా నేను షూట్ చేయలేదన్నమాట. ఫ్రెండ్ వస్తే ఇంకా తను ఆడించడం కానీ ఇవన్నీ చేస్తారు. వాళ్ళిద్దరిని చూస్తే కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ దాన్ని బయటికి అనేది తీసుకెళ్లేదు. నార్మల్ గా నేను బయట నేచర్ కానీ, ఇప్పుడు రైనీ సీజన్ కదా, మాకు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, లేకపోతే ఎండ కానీ ఇలా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు వర్షం కొద్దిగా తగ్గిందని చెప్పేసి ఇద్దరు బయటకు తీసుకెళ్లి అలాగే షేడ్ లోనే ఉంచి దాన్ని నేచర్ అది చూపిస్తున్నా అనమాట. ఐ మేక్ షూర్ దట్ దానికి నేచర్ కాంటాక్ట్ అనేది డేలో 1 or 2 అనేది ఉంచడానికి. ఇట్ రియల్లీ ఇంపాక్ట్ సో మచ్. క్రాంకీగా ఉన్న బేబీ అయినా సరే, ఎవరైనా సరే ఇలా బయటికి వెళ్ళి నేచర్ చూసినా సరే, ఏదైనా సరే వాళ్ళకి ఆ ప్లెజెంట్నెస్ అనేది వస్తుందని ఐ పర్సనల్లీ బిలీవ్ చేస్తాను. అండ్ ఇట్ వర్క్స్ ఆల్సో. ఇంకా వచ్చిన తర్వాత భోజనం వడ్డించుకొని తింటున్నాము. దాన్ని అంటున్నాను, ఇదివరకు నువ్వు రాకముందు టీవీ చూస్తూ తినేవాళ్ళం, ఇప్పుడు నిన్ను చూసి తినాల్సి వస్తుందని. కుక్కర్ చైర్ అయితే మాత్రం అసలు లిటరలీ చాలా యూస్ఫుల్ అయింది నాకైతే మాత్రం. నేను ఆర్ ఫర్ ర్యాబిట్ అనే కంపెనీ నుంచి తీసుకున్నాను. లిటరల్లీ ఐ మీన్ గేమ్ సేవర్ అని అనొచ్చు అనమాట. ఇంకా దాన్ని మంచిగా ఇంకో ఫ్రూట్ తినిపించేసి దాన్ని పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా మంచిగా స్కిన్ కేర్ అండ్ హెయిర్ అనేది కోమ్ చేసుకుంటున్నాను. పోస్ట్ పార్టం కాదు కానీ ఆఫ్టర్ డెలివరీ ఎంత జుట్టు ఊడిపోతుందంటే అంత జుట్టు ఊడిపోతుంది. నేను షార్ట్ లో కూడా షేర్ చేశాను ఎంత ఊడిపోయింది 1 month లో అని. లిటరల్లీ ఇప్పుడు ఆ ఫేస్ నడుస్తుంది. దానికి తోడు న్యూ మామ్స్ అనే వాళ్ళు ఒక స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ అస్సలు చేయడానికి స్కోప్ ఉండదు. అండ్ ఎందుకో అంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ మదర్ అన్నట్టు అనిపిస్తుంది. నేను ప్రెగ్నెన్సీలో కూడా ఖచ్చితంగా ఐ యూస్ టు మేక్ ష్యూర్ ఒక్కొక్కసారి నేను ఫ్రెష్ అప్ అయినా అవ్వకపోయినా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని, స్కిన్ కేర్ చేసుకొని, హెయిర్ కోమ్ చేసుకొని నీట్ గా అవుట్ఫిట్ అనేది వేసుకునేదాన్ని. ఏదైతే టీ షర్ట్ ప్యాంట్ అవని ఏదైనా సరే, దానివల్ల ఏంటి అంటే మంచి ప్రొడక్టివ్ గా కనిపిస్తాం మనకి మనం. అండ్ దానివల్ల ఫేస్ కి స్కిన్ కేర్ అయిపోద్ది. హెయిర్ కూడా పర్టికులర్ గా కోమ్ చేసుకోవడం వల్ల దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అందుకే అంటారేమో మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవ్వాలి అని. నేను అదే చెప్తున్నాను. చూడండి ఎంత ఫీల్ అనేది మనకి ఎంత బాగా అనిపిస్తుందో అని. నాకు ఈవెన్ ఇంట్లో వాచ్ పెట్టుకోవడం కూడా చాలా ఇష్టము. బట్ ఒక్కొక్కసారి పెట్టుకోను. అండ్ రెడీ అయ్యి కొత్తగా చేసే పనులు ఏమి ఉండవు, ఉంటాం. అయినో ఆ పనులు కూడా సేమ్, అంట్లు తోవడం, ఇల్లు తుడ్డం ఇవన్నీ. బట్ ప్రొడక్టివ్ గా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. బికాస్ దాని మెడికేషన్స్ అయిపోయాయి, విటమిన్ డి డ్రాప్స్ అవన్నీ. మేము ఏమి తీసుకొని రావాలన్నా సరే ఖచ్చితంగా 10 kilometers ట్రావెల్ చేయాలి. సో వెళ్ళినప్పుడే మేము మాకు ఏవైతే క్రేవింగ్స్ ఉన్నాయో ఆర్ ఎల్స్ ఆకలి వేసినా వేయకపోయినా పానీపూరి అని ఇది అది తినేసి వచ్చేస్తాము. అంత జంక్ డైరెక్ట్లీ ఇంకా డిన్నర్ చేయమన్నమాట. ఇంకా దసరా వచ్చేస్తుంది కదా, ఇక్కడైతే బొమ్మ పెట్టి 11 days ఉంచి వినాయక చవితి ఎలా అయితే చేస్తారో అలా చేస్తారు. అనుపు అవన్నీ చేస్తారనమాట. సో దాని ఊరేగింపే అవుతుంది. వినాయక చవితి అయింది, ఇంకా అప్పుడే దసరా వచ్చేస్తుంది. ఇంకా దివాళీ కూడా లైన్ లో ఉంది. ఇవన్నీ అయ్యేసరికి న్యూ ఇయర్ అన్నమాట. ఇయర్ అంత ఫాస్ట్ గా రన్ అయిపోయింది. పెళ్ళైన కాడి నుంచి ఇక్కడ పిజ్జా అనేది చాలా ఇష్టం. బట్ ఐ నో అది పిజ్జా కాదు. బట్ టేస్ట్ పరంగా అయితే మాత్రం చాలా స్పైసీగా వెళ్ళే ఉంటది. ఇంకా రోల్ కూడా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. మా బుడ్డది ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా తింటున్నాం అంటే అది చూసుకొని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తూ మౌత్ మూమెంట్ కూడా ఇస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా గ్రో అయిపోతుందో అది. ఈ వీడియో ఇంకంతే. మళ్ళీ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.